ground, shaking underneath, trying to take me alive. Get ready for the fallout. Can't stop me now. I got no rival. I'ma find my way through the blood and pain game of survival. Any time or place, watch 'em run away. I got none. I'll be standing on my own, never gonna take my throne. I got no rival. Watch 'em run away. I got no, no, no. I got no, no, no rival. No rival. No rival. Tell me now, what you gon' do? We can do this face to face. The reckoning is coming real soon. Doesn't matter what you say. Try to tell you this is my moment. Can't take my 1000 పిల్లర్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే రామప్ప టెంపుల్ వెళ్తున్నాం. ఆన్ ద వేలో మంచి ఫుడ్ ఉంటే లంచ్ కూడా చేయాలి. వరంగల్ దాటిన తర్వాత అంతగా ఉండవంట ఫుడ్కి ఆప్షన్స్. సో వరంగల్ దాటేలోపే ఏదో ఒకటైతే తినేయాలి. హైవే ఎక్కామనుకున్నా కానీ టోల్లోడే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో సాడ్. ఎవర్రా అన్నా, నన్ను వెనకాల కుదిర్రన్నా. సో లంచ్ బ్రేక్ తర్వాత ఇప్పుడే స్టార్ట్ చేసాము. టైం వచ్చి 5:40 అయిపోయింది. 1.5 hour లంచ్ బ్రేక్ తీసుకున్నాం. ఫుడ్ అయితే నిజంగా చెప్తున్నా కదా, నేనైతే ఇంకోసారి జన్మలో ఇక్కడికి వచ్చి తిన్నాను. అంత ఘోరంగా ఉంది ఫుడ్. భయ్యా వెజ్లో ఐటమ్స్ ఏమున్నాయంటే ఒక లుక్ ఇచ్చిండు. సీరియస్గా అంత ఘోరమైన లుక్ నా జీవితంలో ఎప్పుడు చూడలే. పైనుంచి కింద వరకు ఒక చూపు చూసిండు. ఈడేంద్రాబాయ్ వచ్చి వెజ్ అడుగుతుండు అన్నట్టు చూసిండు. ఇప్పుడైతే రామప్ప టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 40 kilometers ఏమో ఉంది ఐ గెస్. ఫ్రంట్ ఫ్లాషర్స్ లైటింగ్ చూడండి, ఒక ప్యాటర్న్లో మంచిగా అనిపించింది నాకు. ఒకవేళ లేట్ నైట్ అయితే ఇవాళ మళ్ళీ మనము హెచ్జేజీ లైట్స్ వేసుకొని రైడ్ చేసే అవకాశం దొరుకుతుంది. చాలా రోజుల యాక్చువల్లీ నెలల తర్వాత. హెర్మానో మీద రైడ్కి వచ్చి ఆల్మోస్ట్ 4 months అయిపోయింది. లాస్ట్ అంటే వైజాగ్ తర్వాత అసలు ఎక్కడికి వచ్చింది లేదు. మళ్ళీ ఇప్పుడే రావడం. పురుగులు స్టార్ట్ అయినా హీరో. టైం 6 అయింది, పురుగులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇది ఒక టాస్క్ మనకు. ఇక్కడ రైట్ సైడ్ ఒక మంచి లేక్ ఉంది, పెద్దగా ఉంది. ఏ ఊరిది? కటాక్షపూర్. నైస్. కటాక్షం వస్తుంది ఈ ఊర్లో వాళ్ళకి అందరికీ. నైస్. అసలు ఎట్లున్నాడంటే ఒక్కొక్కరు హై బీమ్ వేసుకొని, అరే ఆపోజిట్ పర్సన్ బండనే కాదు ఏదైనా సరే, అంత హై బీమ్ ఆపోజిట్ పర్సన్ కళ్ళకు పడుతుంటే రోడ్డు కనిపించదు కదా, తగ్గిద్దామన్న కామన్ సెన్స్ ఒక్కరంటే ఒక్కరికి లేదు. నేనే తీసుకొని వచ్చా. అదే మనమే తెచ్చాము అంటున్నా. రామప్పకి 3 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. రోడ్ ఇప్పటివరకు బాగుంది, ఇప్పుడేమో కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. సో మన వాళ్ళు ముందర ఆగున్నారు. రామప్ప పోయి అక్కడ క్యాంపింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ముందర ఇక్కడ ఎవరైనా పర్మిషన్ ఇస్తే ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాం. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఎవరైనా పర్మిషన్ ఇస్తే బాగుండు, మంచి క్యాంపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడే ఇదొక రకమైన ఎక్స్పీరియన్స్, ప్రీ ప్లాన్డ్గా లేకుండా స్టే కోసం వెతుక్కోవడం. సయ్యద్ బాయ్.
ఇక్కడ ఊరి సర్పంచ్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేసుకుంటే ఇక్కడ పంచాయతీ ఆఫీసు ఎలిమెంటరీ స్కూల్ ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. సో అక్కడైతే ఇప్పుడు క్యాంపింగ్ చేస్తున్నాము. క్యాంప్స్ ఆర్ ఓపెన్ ఉంటే అక్కడ స్టే చేస్తాం. మాకు ఇక్కడ స్టేకి వాళ్ళ పర్మిషన్ ఇచ్చారు పాలంపేట గ్రామ పంచాయతీ ఆఫీస్లో. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ అస్ పర్మిషన్. థ్యాంక్ యూ సో మచ్. అది ఫస్ట్ టైం 10th స్టే చేస్తున్నాము. సో ఇది టెంట్. అందరూ పడుకునేస్తున్నారు, అందుకే చిన్న వ్లాగ్ చేస్తున్నా. నేను ఇక్కడ పడుకుంటున్నా. సో రేపటి ప్లాన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి మార్నింగ్ మాట్లాడుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video. Until then, take care. Bye bye. Good night.